వరలక్ష్మి వ్రతం పూజా విధానం. మొదట దీపారాధన చేసి ఆచమనం చేయాలి. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అని మన తలపైన నీళ్లు చల్లుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు 2 వాసన చూసి వెనకకి వేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రాణాయామం. కుడి చేతితో ముక్కు మూసుకొని ఈ దిగువ మంత్రాన్ని చెప్పుకోండి. ఓం భువః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జపః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. తర్వాత సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయకార శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే భృగువాసరే అష్టమ్యాం. ఇక్కడ ఇవాళ మాకు అష్టమైంది కాబట్టి నేను ఇలా చెప్పాను. ఇది భారతదేశంలో పూజ చేసుకునే వాళ్ళకి చేస్తున్న సంకల్పం. అదే అమెరికాలో ప్రస్తుతం నేను ఇప్పుడు డెట్రాయిట్లో ఉన్నాను కాబట్టి ఆ సంకల్పాన్ని చెప్తాను. క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రిక ఖండే లేక్ మిషిగన్ లేక్ ఏరీ సరస్స మధ్యప్రదేశే మిషిగన్ రాష్ట్రే ట్రాయ్ నగరే. ఇలా చెప్పిన తర్వాత మీ గోత్రాలు చెప్పుకోవాలి. చెప్పుకుని మీ గోత్రనామాలన్నీ చెప్పిన తర్వాత అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం వరలక్ష్మీదేవతా పూజాంచ కరిష్యే. అదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే. మహాగణపతి పసుపు వినాయకుడిని చేసుకున్న పసుపు వినాయకుడికి అక్షింతలు పువ్వు వేసి నమస్కారం చేసి కలశానికి పసుపు కుంకుమ వేసి కలశంలో అక్షింతలు అవి వేసుకుని ఒక పువ్వు వేసుకుని ఈ విధంగా చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షతో సాగరా సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వణ అంగశ్చేతా సర్వే కలశ అంబు సమాశ్రిత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు వరలక్ష్మీదేవతా పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అన్నిటి పూజ దగ్గర పెట్టుకున్న అన్ని వస్తువుల మీద నీళ్లు చల్లి దేవమంటపం దేవుడి మీద చల్లి ఆత్మానం మన మీద చల్లుకుని పూజ నమస్కారం చేసి గణపతి పూజ ప్రారంభం చేయాలి. సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతు గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూరజः షోడశైతాని నామాని యప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. గణపతిపై అక్షింతలు వేయవలెను.
భవసంచిత పాపౌఘో విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. ధ్యాయే గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ ధ్యానం సమర్పయామి. ఆ తర్వాత మహాగణపతికి ఆవాహనం, ఆ తర్వాత ఆ మహాగణపతికి ఆసనానికి అక్షంతలు కానీ పూలు కానీ వేసి నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ సింహాసనార్థాన్ అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. మహాగణాధిపతేన్మ అర్ఘ్యం సమర్పయామి. పువ్వుతో నీరు జల్లవలెను. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ పాద్యం సమర్పయామి. పాద్యం అంటే పువ్వుతో మళ్ళీ నీళ్లు చల్లవలెను. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం ఇలా కుడి చేత్తో చూపించండి. శ్రీ మహాగణాధిపతేన్మ మధుపర్కం సమర్పయామి. ఈ మధుపర్కం అప్పుడు మీరు పంచామృతాలు చేసి పెట్టుకుంటారు కాబట్టి దాంట్లో ఒక పువ్వు వేసి దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్వేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ మీరు తీసుకున్న కలశంలో నీళ్లు పువ్వుతో ముంచి వేస్తూ మహాగణాధిపతేన్మ శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం అంటే ఇలా పత్తితో రౌండ్గా చేసుకున్న పసుపు కుంకంతో చేసుకున్న వస్త్రాల్ని 2 చేస్తారు. ఆ 2 వస్త్రయుగ్మం సమర్పయామి అని వినాయకుడి మీద పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత శ్రీ మహాగణాధిపతేన్మ ఉపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతేన్మ గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతేన్మ పుష్పాణి పూజయామి. ఇప్పుడు గణపతి అథాంగ పూజ చెప్పిన తర్వాత గణపతి అష్టోత్తరం కూడా చెప్తాను. మీకు గణపతి అథాంగ పూజ తర్వాత నైవేద్యం అది పెట్టేసుకుని గణపతిని కదిపేసి మీరు వరలక్ష్మి వ్రతానికైనా వెళ్ళొచ్చు. మీకు సమయము మీ ఇంటి అలవాటు బట్టి గణపతి అష్టోత్తరాన్ని కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. గణపతి అథాంగ పూజ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఆకువాహనాయ నమః. ఉరుం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు నేను గణపతి అష్టోత్తరం కూడా చెప్తున్నాను. మహాగణపతి అష్టోత్తర శతనామ పూజ. ఓం గజాననాయ నమః. గణాధ్యక్షాయ నమః. విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాత్రాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్రగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యా విభవాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రదాయ నమః. ఓం సర్వస్యై నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః.
ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్త పనసప్రియాయ నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మధాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం జయినే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీర నినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయినే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సర్వధర్మిణే నమః, ఓం సఖ్యే నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణి మేఖలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం అక్రాంత చిదచిద్భవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః, ఓం శ్రీ గణాధిపతయే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః ధూపం సమర్పయామి. అగరబత్తి వెలిగించండి. ఆ తర్వాత మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. దీపాన్ని ఒకసారి చూపించిన తర్వాత బెల్లం ముక్కని గణపతికి నైవేద్యం పెట్టి గణపతికి కదిపిన తర్వాత ఆ అక్షింతల్ని ప్రసాదార్థం మీ తల మీద ఒకసారి వేసుకుని గణపతికి దండం పెట్టుకుని వరలక్ష్మి వ్రతానికి మనం ఇప్పుడు వెళ్దాం. శ్రీ వరలక్ష్మి వ్రతకల్పం. పునరాచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారక ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాయ నమః, ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాయ నమః, ఓం సచీపురందరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం సీతారామాభ్యాం నమః, ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః. మమ ఉపాత్త సమస్త దుర్తక్షయకార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే భృగువాసరే అష్టమ్యాం. ఇక్కడ ఇండియా తిథి ప్రకారం నేను చెప్తున్నాను. ఈ ఈ సంకల్పం ఇది అమెరికాలో ఉండే వాళ్ళకి వేరుగా ఉంటుంది, భారతదేశంలో చేసే వాళ్ళకి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మేము ఇవాళ చేస్తున్నాం కాబట్టి ఇవాళ తిథి అష్టమి కాబట్టి నేను ఇక్కడ అష్టభ్యాం అంటున్నాను. అష్టమ్యాం శుభే శుభకరిణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రాలు మీ కుటుంబ సభ్యుల అందరి పేర్లు చెప్పుకుని అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య వరలక్ష్మీదేవతాయే నమః. వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే అని మీ కలశంలో తీసుకున్న ఉద్ధరణతో నీళ్లు వదలవలెను. ఇదే అమెరికా అయితే క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రిక ఖండే లేక్ మిషిగన్ లేక్ ఏరీ మధ్యప్రదేశే మిషిగన్ రాష్ట్రే ట్రాయ్ నగరే అని చెప్పాలి. ట్రాయ్ నగరంలో ఉన్నవాళ్ళు, వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రదేశాలు చెప్పుకొని ఇక మొదలు పెట్టాలి. అధ ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మీరు పసుపు అమ్మవారిని చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి ఆ పసుపు అమ్మవారి మీద ఒక పువ్వు వేసి దండం పెట్టుకుని ధ్యానం చేసుకోవాలి.
సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. సూర్యాయుతరిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ రత్నసింహాసనం సమర్పయామి, సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యత్వాం హరివల్లభే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ అర్ఘ్యం సమర్పయామి. ఆ కలశంలో ఉన్న పువ్వుతో ఉన్న నీళ్ళని పువ్వుతో పసుపు అమ్మవారి మీద జల్లాలి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి. పయోదధికృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. సురార్చితాంఘ్రియుగళే దుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం అంటే ఇందాక మనం వినాయకుడికి చెప్పినప్పుడు చేసినట్టుగా పసుపుతో కుంకుమతో రౌండ్గా పత్తితో చేసుకుని ముందే పెట్టుకోవాలి. అది గబాలను ఎవరైనా మర్చిపోతే వస్త్రయుగ్మార్థే అక్షతానని కూడా అనాలి. కేయూర కంకణం దేవి హారనూపురమేఖల విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ మాంగళ్యం సమర్పయామి. మాంగళ్యార్థే అక్షతాన్ సమర్పయామి. కర్పూరాగరు కస్తూరి రోచనాదిసు సంయుతం గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్య శుభప్రదే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ గంధాన్ ధారయామి. గంధం వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ స్వీకురుషాబ్ధిపుత్రికే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. ఇప్పుడు పువ్వులతో పూజ చేయండి. మల్లికా జాజి కుస్మైశ్చంపకైర్వకులైరపి శతపత్రైశ్చ కల్హారే పూజయామి హరిప్రియే. శ్రీ వరలక్ష్మి దేవతాయన్మ పుష్పై పూజయామి. ఇప్పుడు వరలక్ష్మీదేవి అంగపూజ, అధాంగ పూజ. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఉరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి. ఓం సుముఖై నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఔష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రై నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు వరలక్ష్మి అష్టోత్తరం చెప్తున్నాను. ఈ వరలక్ష్మి అష్టోత్తరం తర్వాత సహస్రనామాలు కూడా చెప్తాను. అయితే కొందరి ఇళ్లలో వరలక్ష్మి అష్టోత్తరం తర్వాతనే నైవేద్యం పెట్టేసి కథ చెప్పుకుని పూజ చేసుకుంటారు. కొందరు నచ్చిన వాళ్ళు సహస్రనామావళి కూడా చేస్తారు. మీకు సహస్రనామావళి మీకు మీ ఇంట్లో అలవాటు లేదు అంటే అష్టోత్తరం తర్వాత మీరు దీన్ని స్టాప్ చేసుకోవచ్చు. నేను మట్టుకు ఇదే పద్ధతిలో అష్టోత్తరం తర్వాత సహస్రనామాలు కూడా చెప్తున్నాను. అష్టోత్తర నామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామ్యాయ నమః. ఓం క్షీరోదసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః.
ఓం అమృతాయే నమః, ఓం దివ్యాయే నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్పై నమః, పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్రై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీత్యై నమః, ఓం పుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్రై నమః, ఓం సిద్ధయే నమః, ఓం సదా సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేస్మగతానందాయ నమః, ఓం నందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, వరలక్ష్మీదేవతాయ నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. శ్రీ లలితా సహస్రనామావళి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞై నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. చిదగ్నికుండ సంభూతాయై నమః. ఓం దేవకార్య సముద్యతాయ నమః. ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. ఓం రాగస్వరూప పాసాఢ్యాయై నమః. ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఓం మనోరూపేక్షకోదండాయై నమః. ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః. ఓం నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః. ఓం చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచాయై నమః. ఓం కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండితాయై నమః. ఓం అష్టమే చంద్రవిభ్రాజదళికస్థలశోభితాయై నమః. ఓం ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషకాయై నమః. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనాయై నమః. ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః. ఓం తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురాయై నమః. ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః. ఓం తాటంక యుగళీభూత తపనోడుపమండలాయై నమః. ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భువే నమః. ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదాయై నమః. ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వలాయై నమః. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చప్యై నమః. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానసాయై నమః. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయై నమః. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఓం రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్వితాయై నమః. ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తన్యై నమః. ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయాయై నమః. ఓం లక్ష రోమ లతాధారత సమున్నే యమచ్చమాయై నమః. ఓం స్తనభారదళన్మచ్చ పట్టబంధవళిత్రయాయై నమః. ఓం అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీ తట్యై నమః. ఓం రత్నకింకిణికారమ్య రసనాదామభూషితాయై నమః. ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగికాయై నమః. ఓం గూఢగుల్ఫాయై నమః. ఓం కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్వితాయై నమః. ఓం
నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణాయై నమః. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఓం సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః. ఓం మరాళీ మందగమనాయై నమః. ఓం మహాలావణ్య సేవధియే నమః. ఓం సర్వారుణాయ నమః. ఓం అనవద్యాంగ్యై నమః. ఓం సర్వాభరణభూషితాయై నమః. ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః. ఓం శివాయై నమః. ఓం స్వాధీనవల్లభాయై నమః. ఓం సుమేరు శృంగమధ్యస్థాయై నమః. ఓం శ్రీమన్నగరనాయికాయై నమః. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః. ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః. ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః. ఓం కదంబవనవాసిన్యై నమః. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం కామదాయిన్యై నమః. ఓం దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః. ఓం భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః. ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితాయై నమః. ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః. ఓం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఓం గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. ఓం కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః. ఓం భండసైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షితాయై నమః. ఓం నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముచ్చుకాయై నమః. ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః. ఓం మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషితాయై నమః. ఓం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఓం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజాయై నమః. ఓం కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః. ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణ్యై నమః. ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఓం మూలకూటత్రయకళేబరాయై నమః. ఓం కుళామృతైకరసికాయై నమః. ఓం కుళసంకేతపాలిన్యై నమః. ఓం కుళాంగనాయ నమః. ఓం కుళాంతస్థాయ నమః. ఓం కౌళిన్యై నమః. ఓం అకుళయోగిన్యై నమః. ఓం అకుళాయ నమః. ఓం సమయాంతస్థాయ నమః. ఓం సమయాచారతత్పరాయై నమః. ఓం మూలాధారైక నిలయాయ నమః. ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః. ఓం మణిపూరాంతరుదితాయై నమః. ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః. ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. ఓం సహస్రారాంబుజారూఢాయ నమః. ఓం సుధా సారాభివర్షిణ్యై నమః. ఓం తటిల్లతా సమరుచ్యై నమః. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం కుండలిన్యై నమః. ఓం విసతంతు తనీయస్యై నమః. ఓం భవాన్యై నమః. ఓం భావనాగమ్యాయ నమః. ఓం భవారణ్యకుఠారికాయ నమః. ఓం భద్రప్రియాయ నమః. ఓం భద్రమూర్త్యై నమః. ఓం భక్త సౌభాగ్యదాయిన్యై నమః. ఓం భక్తిప్రియాయ నమః. ఓం భక్తిగమ్యాయ నమః. ఓం భక్తివస్యాయ నమః. ఓం భయాపహాయ నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శారదారాధ్యాయ నమః. ఓం సర్వాణ్యై నమః. ఓం శర్మదాయిన్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శ్రీకర్యై నమః. ఓం సాధ్వై నమః. ఓం శరశ్చంద్ర నిభారణాయ నమః. ఓం శాతోదర్యై నమః. ఓం శాంతిమత్యై నమః. ఓం నిరాధారాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిర్లేపాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం నిరాకులాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిష్కళాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం నిష్కామాయ నమః. ఓం నిరుపప్లవాయ నమః. ఓం నిత్యముక్తాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిరాశ్రయాయ నమః. ఓం నిత్యశుద్ధాయ నమః. ఓం నిత్యబుద్ధాయ నమః. ఓం నిరవధ్యాయ నమః. ఓం నిరంతరాయ నమః. ఓం నిష్కారణాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిరుపాధయే నమః. ఓం నిరీశ్వరాయ నమః. ఓం నీరాగాయ నమః. ఓం రాగమధనాయ నమః. ఓం నిర్మదాయ నమః. ఓం మదనాసిన్యై నమః. ఓం నిశ్చింతాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం నిర్మోహాయ నమః. ఓం మోహనాసిన్యై నమః. ఓం నిర్మమాయ నమః. ఓం మమతాహంత్రే నమః. ఓం నిష్పాపాయ నమః. ఓం పాపనాసిన్యై నమః. ఓం నిష్క్రోధాయ నమః. ఓం క్రోధశమన్యై నమః. ఓం నిర్లోభాయ నమః. ఓం లోభనాసిన్యై నమః. ఓం నిస్సంశయాయ నమః. ఓం సంశయఘ్నే నమః. ఓం నిర్భవాయ నమః. ఓం భవనాసిన్యై నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరాబాధాయ నమః. ఓం నిర్భేదాయ నమః. ఓం భేదనాసిన్యై నమః. ఓం నిర్నాశాయ నమః. ఓం మృత్యుమధన్యై నమః. ఓం నిష్క్రియాయ నమః. ఓం నిష్పరిగ్రహాయ నమః. ఓం నిస్తులాయ నమః. ఓం నీలచికురాయ నమః. ఓం నిరపాయాయ నమః.
ఓం నిరత్యాయ నమః, ఓం దుర్లభాయ నమః, ఓం దుర్గమాయ నమః, ఓం దుర్గాయే నమః, ఓం దుఃఖహంత్రే నమః, ఓం సుఖప్రదాయ నమః, ఓం దుష్టదూరాయ నమః, ఓం దురాచార సమన్యై నమః, ఓం దోషవర్జితాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సాంద్రకరుణాయ నమః, ఓం సమానాధికవర్జితాయ నమః, ఓం సర్వశక్తిమయ్యే నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం సద్గతిప్రదాయ నమః, ఓం సర్వేశ్వర్యే నమః, ఓం సర్వమయ్యే నమః, ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః, ఓం సర్వయంత్రాత్మికాయ నమః, ఓం సర్వతంత్రరూపాయ నమః, ఓం మనోన్మయ్యై నమః, ఓం మహేశ్వర్యే నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మృడప్రియాయ నమః, ఓం మహారూపాయ నమః, ఓం మహాపూజ్యాయ నమః, ఓం మహాపాతకనాశిన్యై నమః, ఓం మహామాయాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం మహాశక్త్యై నమః, ఓం మహారత్యై నమః, ఓం మహాభోగాయ నమః, ఓం మహేశ్వర్యాయ నమః, ఓం మహావీర్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం మహాబుద్ధ్యై నమః, ఓం మహాసిద్ధ్యై నమః, ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః, ఓం మహాతంత్రాయ నమః, ఓం మహామంత్రాయ నమః, ఓం మహాయంత్రాయ నమః, ఓం మహాసనాయ నమః, ఓం మహాయాగక్రమారాధ్యాయ నమః, ఓం మహాభైరవపూజితాయై నమః, ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః, ఓం మహాకామేశ మహిష్యై నమః, ఓం మహాత్రిపురసుందర్యై నమః, ఓం చతుషష్ట్యుపచారాఢ్యాయ నమః, ఓం చతుషష్టికళామయ్యై నమః, ఓం మహాచతుషష్టికోటియోగిని గణసేవితాయై నమః, ఓం మనువిద్యాయ నమః, ఓం చంద్రవిద్యాయ నమః, ఓం చంద్రమండలమధ్యగాయై నమః, ఓం చారురూపాయ నమః, ఓం చారుహాసాయ నమః, ఓం చారుచంద్రకళాధరాయ నమః, ఓం చరాచర జగన్నాథాయ నమః, ఓం చక్రరాజనికేతనాయ నమః, ఓం పార్వత్యై నమః, ఓం పద్మనాయనాయ నమః, ఓం పద్మరాగసమప్రభాయ నమః, ఓం పంచప్రేతాసనాసీనాయ నమః, ఓం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః, ఓం చిన్మయ్యై నమః, ఓం పరమానందాయ నమః, ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః, ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయ నమః, ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం జగారిణ్యై నమః, ఓం స్వపన్యై నమః, ఓం తైజసాత్మికాయ నమః, ఓం సుప్తాయై నమః, ఓం ప్రాజ్ఞాత్మికాయ నమః, ఓం తుర్యాయ నమః, ఓం సర్వావస్థా వివర్జితాయ నమః, ఓం సృష్టికర్తే నమః, ఓం బ్రహ్మరూపాయ నమః, ఓం గోప్త్రే నమః, ఓం గోవిందరూపిణ్యై నమః, ఓం సంహారిణ్యై నమః, ఓం రుద్రరూపాయ నమః, ఓం తిరోధానకర్యై నమః, ఓం ఈశ్వర్యై నమః, ఓం సదాశివాయ నమః, ఓం అనుగ్రహదాయ నమః, ఓం పంచకృత్యపరాయణాయ నమః, ఓం భానుమండల మధ్యస్థాయ నమః, ఓం భైరవ్యై నమః, ఓం భగమాలిన్యై నమః, ఓం పద్మాసనాయ నమః, ఓం భగవత్యై నమః, ఓం పద్మనాభ సహోదర్యై నమః, ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః, ఓం సహస్రశీర్షవదనాయ నమః, ఓం సహస్రాక్షై నమః, ఓం సహస్రపాద్యై నమః, ఓం ఆబ్రహ్మకీటజనన్యై నమః, ఓం వర్ణాశ్రమ విధాయిన్యై నమః, ఓం నిజాజ్ఞారూపనిగమాయై నమః, ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయ నమః, ఓం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయై నమః, ఓం సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికాయై నమః, ఓం పురుషార్థప్రదాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం భోగిన్యై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం అంబికాయై నమః, ఓం అనాదినిధనాయ నమః, ఓం హరిబ్రహ్మేంద్ర సేవితాయై నమః, ఓం నారాయణ్యై నమః, ఓం నాదరూపాయ నమః, ఓం నామరూప వివర్జితాయై నమః, ఓం హ్రీంకార్యై నమః, ఓం హ్రీమత్యై నమః, ఓం హృద్యాయ నమః, ఓం హేయోపాదేయవర్జితాయ నమః, ఓం రాజరాజార్చితాయ నమః, ఓం రాజ్ఞాయ నమః, ఓం రమ్యాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం రంజన్యై నమః, ఓం రమణ్యై నమః, ఓం రత్యాయ నమః, ఓం రణత్కింకిణిమేఖలాయ నమః, ఓం రమాయై నమః, ఓం రాకేందువదనాయ నమః, ఓం రతిరూపాయ నమః, ఓం రతిప్రియాయ నమః, ఓం రక్షాకర్యై నమః, ఓం రాక్షసజ్ఞే నమః, ఓం రామాయ నమః, ఓం రమణలంపటాయ నమః, ఓం కామ్యాయ నమః, ఓం కామకళారూపాయ నమః, ఓం కదంబకుసుమప్రియాయ నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం జగతీకందాయ నమః, ఓం కరుణారససాగరాయ నమః, ఓం కళావత్యై నమః, ఓం కళాలాపాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కాదంబరీప్రియాయ నమః, ఓం వరదాయ నమః, ఓం వామనయనాయ నమః, ఓం వారుణీమదవిహ్వలాయ నమః, ఓం విశ్వాధికాయ నమః, ఓం వేదవేద్యాయ నమః, ఓం వింధ్యాచల నివాసిన్యై నమః, ఓం విధాత్రే నమః, ఓం వేదజనన్యై నమః, ఓం విష్ణుమాయాయ నమః, ఓం విలాసిన్యై నమః, ఓం క్షేత్రస్వరూపాయ నమః, ఓం క్షేత్రేస్యై నమః, ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః, ఓం క్షయవృద్ధి వినిర్ముక్తాయ నమః, ఓం క్షేత్రపాల సమర్చితాయై నమః, ఓం విజయాయ నమః, ఓం విమలాయ నమః, ఓం వంద్యాయ నమః, ఓం వందారుజనవత్సలాయ నమః, ఓం వాగ్వాదిన్యై నమః, ఓం వామకేశ్యై నమః,
ఓం భగ్నిమండలవాసిన్యై నమః. ఓం భక్తిమత్కల్పలతికాయ నమః. ఓం పశుపాశ విమోచిన్యై నమః. ఓం సంవృతాశేషపాషండాయై నమః. ఓం సదాచార ప్రవర్తికాయ నమః. ఓం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః. ఓం తరుణ్యై నమః. ఓం తాపసారాధ్యాయ నమః. ఓం తనుమధ్యాయ నమః. ఓం తమోపహాయ నమః. ఓం చిత్యై నమః. ఓం తత్పదలక్షార్థ్యాయ నమః. ఓం చిదేకరసరూపిణ్యై నమః. ఓం స్వాత్మానందలవీభూత బ్రహ్మధ్యానాంద సంతత్యై నమః. ఓం పరాయై నమః. ఓం ప్రత్యక్షతే రూపాయ నమః. ఓం పశ్యంతే నమః. ఓం పరదేవతాయ నమః. ఓం మధ్యమాయ నమః. ఓం వైఖరి రూపాయ నమః. ఓం భక్తమానసాంసికాయ నమః. ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః. ఓం కృతజ్ఞాయ నమః. ఓం కామపూజితాయ నమః. ఓం శృంగారరస సంపూర్ణాయ నమః. ఓం జయాయ నమః. ఓం జాలంధరస్థితాయ నమః. ఓం ఓడ్యాణపీఠ నిలయాయ నమః. ఓం బిందుమండలవాసిన్యై నమః. ఓం రహోయాగక్రమారాధ్యాయ నమః. ఓం రహస్తర్పణతర్పితాయై నమః. ఓం సద్యప్రసాదిన్యై నమః. ఓం విశ్వసాక్షిణ్యై నమః. ఓం సాక్షివర్జితాయ నమః. ఓం షడంగదేవతాయుక్తాయ నమః. ఓం షాడ్గుణ్యపరిపూరితాయ నమః. ఓం నిత్యక్లిన్నాయ నమః. ఓం నిరుపమాయ నమః. ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః. ఓం నిత్యాషోడశికారూపాయ నమః. ఓం శ్రీకంఠార్థశరీరిణ్యై నమః. ఓం ప్రభావత్యై నమః. ఓం ప్రభారూపాయ నమః. ఓం ప్రసిద్ధాయ నమః. ఓం పరమేశ్వర్యై నమః. ఓం మూలప్రకృత్యై నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః. ఓం వ్యాపిన్యై నమః. ఓం వివిధాకారాయ నమః. ఓం విద్యాయ నమః. ఓం అవిద్యాస్వరూపిణ్యై నమః. ఓం మహాకామేశనైన కుముదాహ్లాద కౌముద్యై నమః. ఓం భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతత్యై నమః. ఓం శివదూత్యై నమః. ఓం శివారాధ్యాయ నమః. ఓం శివమూర్త్యై నమః. ఓం శివంకర్యై నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శివపరాయ నమః. ఓం శిష్టేష్టాయ నమః. ఓం ఇష్టాయ నమః. ఓం శిష్టపూజితాయ నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం సుప్రకాశాయ నమః. ఓం మనోవాచామగోచరాయ నమః. ఓం చిచ్చక్తై నమః. ఓం చేతనారూపాయ నమః. ఓం జడశక్తై నమః. ఓం జడాత్మికాయ నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం వ్యాహృత్యై నమః. ఓం సంధ్యాయ నమః. ఓం ద్విజబృందనిషేవితాయ నమః. ఓం తత్వాసనాయ నమః. ఓం తత్వమయ్యై నమః. ఓం పంచకోశాంతరస్థితాయై నమః. ఓం నిస్సీమమహిమ్నాయై నమః. ఓం నిత్యయౌవనాయ నమః. ఓం మదశాలిన్యై నమః. ఓం మదఘూర్ణితరక్తాక్షై నమః. ఓం మదపాటలగండభువే నమః. ఓం చందనద్రవదిగ్ధాంగ్యై నమః. ఓం చాంపేయకుస్మప్రియాయ నమః. ఓం కుశలాయ నమః. ఓం కోమలాకారాయ నమః. ఓం కురుకుళ్ళాయ నమః. ఓం కుళేశ్వర్యై నమః. ఓం కుళకుండాలయాయ నమః. ఓం కౌళమార్గతత్పరసేవితాయై నమః. ఓం కుమారగణనాథాంబాయ నమః. ఓం తుష్టే నమః. ఓం పుష్టే నమః. ఓం మత్యై నమః. ఓం ధృత్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం స్వస్తిమత్యై నమః. ఓం కాంత్యై నమః. ఓం నందిన్యై నమః. ఓం విఘ్ననాశిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం త్రినయనాయ నమః. ఓం లోలాక్షై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం మాలిన్యై నమః. ఓం హంసిన్యై నమః. ఓం మాత్రే నమః. ఓం మలయాచలవాసిన్యై నమః. ఓం సుముఖ్యై నమః. ఓం నళిన్యై నమః. ఓం శుభ్రవే నమః. ఓం శోభనాయ నమః. ఓం సురనాయికాయ నమః. ఓం కాలకంఠ్యై నమః. ఓం కాంతిమత్యై నమః. ఓం క్షోభిణ్యై నమః. ఓం సూక్ష్మరూపిణ్యై నమః. ఓం వజ్రేశ్వర్యై నమః. ఓం వామదేవ్యై నమః. ఓం వయోవస్థావివర్జితాయై నమః. ఓం సిద్ధేశ్వర్యై నమః. ఓం సిద్ధవిద్యాయై నమః. ఓం సిద్ధమాత్రే నమః. ఓం యశస్విన్యై నమః. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః. ఓం ఆరక్తవర్ణాయ నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం ఖట్వాంగాదిప్రహరణాయ నమః. ఓం వదనైకసమన్వితాయై నమః. ఓం పాయసాన్నప్రియాయ నమః. ఓం త్వక్స్థాయ నమః. ఓం పశులోకభయంకర్యై నమః. ఓం అమృతాదిమహాశక్తి సంవృతాయై నమః. ఓం ఢాకినీశ్వర్యై నమః. ఓం అనాహతాబ్జనిలయాయ నమః. ఓం శ్యామాభాయ నమః. ఓం వదనద్వయాయ నమః. ఓం దంష్ట్రోజలాయ నమః. ఓం అక్షమాలాదిధరాయ నమః. ఓం రుధిర సంస్థితాయ నమః. ఓం కాళరాత్యాదిశక్త్యోఘవృతాయై నమః. ఓం స్నిగ్ధౌదనప్రియాయ నమః. ఓం మహావీరేంద్రవరదాయై నమః. ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః. ఓం మణిపూరాబ్జనిలయాయ నమః. ఓం వదనత్రయ సంయుతాయై నమః. ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః. ఓం డామర్యాదిభిరావృతాయై నమః. ఓం రక్తవర్ణాయ నమః. ఓం మాంసనిష్టాయ నమః. ఓం గుణాన్నప్రీతమానసాయ నమః. ఓం సమస్తభక్తసుఖదాయై నమః. ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః. ఓం స్వాదిష్టానాంబుజగతాయై నమః. ఓం చతుర్వక్త్రమనోహరాయ నమః. ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః. ఓం పీతవర్ణాయ నమః. ఓం అతిగర్వితాయ నమః. ఓం మేధోనిష్టాయ నమః. ఓం మధుప్రీతాయ నమః. ఓం బందిన్యాది సమన్వితాయ నమః. ఓం దద్ధన్యాసక్తహృదయాయ నమః. ఓం కాకినీరూపధారిణ్యై నమః. ఓం మూలాధారాంబుజారూఢాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం అస్థి సంస్థితాయ నమః. ఓం అంకుశాదిప్రహరణాయ నమః.
ఓం వరదాదిని నిషేవితాయై నమః. ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః. ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః. ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః. ఓం శుక్లవర్ణాయ నమః. ఓం షడాననాయ నమః. ఓం మజ్జాసంస్థాయ నమః. ఓం హంసవత్యై నమః. ఓం ముఖ్యశక్తి సమన్వితాయ నమః. ఓం హరిద్రాన్నైకరసికాయై నమః. ఓం హాకినీరూపధారిణ్యై నమః. ఓం సహస్రదళ పద్మస్థాయై నమః. ఓం సర్వవర్ణోపశోభితాయై నమః. ఓం సర్వాయుధధరాయ నమః. ఓం శుక్లసంస్థితాయై నమః. ఓం సర్వతోముఖ్యై నమః. ఓం సర్వోదనప్రీతచిత్తాయై నమః. ఓం యాకిన్యంబాస్వరూపిణ్యై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం మత్యై నమః. ఓం మేధాయ నమః. ఓం శృత్యై నమః. ఓం అనుత్తమాయ నమః. ఓం పుణ్యకీర్తై నమః. ఓం పుణ్యలభ్యాయ నమః. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః. ఓం పులోమజార్చితాయ నమః. ఓం బంధమోచిన్యై నమః. ఓం బంధురాలకాయ నమః. ఓం విమర్శరూపిణ్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం వియదారి జగత్ప్రసవే నమః. ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః. ఓం సర్వమృత్యునివారిణ్యై నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అచింత్యరూపాయ నమః. ఓం కలికల్మషనాశిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాలహంత్రే నమః. ఓం కమలాక్షనిషేవితాయై నమః. ఓం తాంబూలపూరితముఖ్యై నమః. ఓం దాడిమీకుస్మప్రభాయ నమః. ఓం మృగాక్షే నమః. ఓం మోహిన్యై నమః. ఓం ముఖ్యాయ నమః. ఓం మృణాన్యై నమః. ఓం మిత్రరూపిణ్యై నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం నియంత్రే నమః. ఓం నిఖిలేశ్వర్యై నమః. ఓం మైత్రాదివాసనాలభ్యాయ నమః. ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమః. ఓం పరాశక్త్యై నమః. ఓం పరానిష్టాయ నమః. ఓం ప్రజ్ఞానఘనరూపిణ్యై నమః. ఓం మాధ్వీపనాలసాయ నమః. ఓం మత్తాయ నమః. ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః. ఓం మహాకైలాసనిలయాయ నమః. ఓం మృణాళ మృదుదోర్లతాయ నమః. ఓం మహనీయాయ నమః. ఓం దయామూర్త్యై నమః. ఓం మహాసామ్రాజ్ఞశాలిన్యై నమః. ఓం బ్రహ్మవిద్యాయ నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం శ్రీవిద్యాయ నమః. ఓం కామసేవితాయ నమః. ఓం శ్రీ షోడశాక్షరీ విద్యాయ నమః. ఓం త్రికూటాయ నమః. ఓం కామకోటికాయ నమః. ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం శిరస్థితాయ నమః. ఓం చంద్రనిభాయ నమః. ఓం ఫాలస్థాయ నమః. ఓం ఇంద్రధనుప్రభాయ నమః. ఓం హృదయస్థాయ నమః. ఓం రవిప్రఖ్యాయ నమః. ఓం త్రికోణాంతరదీపికాయై నమః. ఓం దాక్షాయణ్యై నమః. ఓం దైత్యహంత్రే నమః. ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః. ఓం ధరాందోళితదీర్ఘాక్షై నమః. ఓం దరహాసోజ్వలన్ముఖ్యై నమః. ఓం గురుమూర్తయే నమః. ఓం గుణనిధయే నమః. ఓం గోమాత్రే నమః. ఓం గుహజన్మభువే నమః. ఓం దేవేశ్యై నమః. ఓం దండనీతిస్థాయ నమః. ఓం దహరాకాశరూపిణ్యై నమః. ఓం ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితాయై నమః. ఓం కళాత్మికాయ నమః. ఓం కళానాథాయ నమః. ఓం కావ్యాలాప వినోదిన్యై నమః. ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఓం ఆదిలక్ష్మే నమః. ఆదిశక్తే నమః. ఓం అమేయాయ నమః. ఓం ఆత్మవే నమః. ఓం పరమాయై నమః. ఓం పావనాకృతయే నమః. ఓం అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః. ఓం దివ్య విగ్రహాయ నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం కేవలాయ నమః. ఓం గుహ్యాయ నమః. ఓం కైవల్యపరదాయిన్యై నమః. ఓం త్రిపురాయ నమః. ఓం త్రిజగద్వంద్యాయ నమః. ఓం త్రిమూర్త్యై నమః. ఓం త్రిదశేశ్వర్యై నమః. ఓం త్రక్షర్యై నమః. ఓం దివ్యగంధాఢ్యాయ నమః. ఓం సింధూరతిలకాంచితాయై నమః. ఓం ఉమాయై నమః. ఓం శైలేంద్రతనయాయ నమః. ఓం గౌర్యై నమః. ఓం గంధర్వసేవితాయ నమః. ఓం విశ్వగర్భాయ నమః. ఓం స్వర్ణగర్భాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వాగధీశ్వర్యై నమః. ఓం ధ్యానగమ్యాయ నమః. ఓం అపరిచ్ఛేద్యాయ నమః. ఓం జ్ఞానదాయ నమః. ఓం జ్ఞానవిగ్రహాయ నమః. ఓం సర్వవేదాంత సంవేద్యాయ నమః. ఓం సర్వానందస్వరూపిణ్యై నమః. ఓం లోపాముద్రార్చితాయై నమః. ఓం లీలాక్లప్తబ్రహ్మాండమండలాయై నమః. ఓం అదృశ్యాయ నమః. ఓం దృశ్యరహితాయ నమః. ఓం విజ్ఞాత్రే నమః. ఓం వేద్యవర్జితాయ నమః. ఓం యోగిన్యై నమః. ఓం యోగదాయ నమః. ఓం యోగ్యాయ నమః. ఓం యోగానందాయ నమః. ఓం యుగంధరాయ నమః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం సుప్రతిష్టాయ నమః. ఓం సదసద్రూపధారిణ్యై నమః. ఓం అష్టమూర్తే నమః. ఓం అజాజేత్రే నమః. ఓం లోకయాత్రావిధాయిన్యై నమః. ఓం ఏకాకిన్యై నమః. ఓం భూమరూపాయ నమః. ఓం నిర్ద్వైతాయ నమః. ఓం ద్వైతవర్జితాయ నమః. ఓం అన్నదాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వృద్ధాయ నమః. ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః. ఓం బ్రహ్మ్యై నమః. ఓం బ్రాహ్మణ్యై నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం బ్రహ్మానందాయ నమః. ఓం బలిప్రియాయ నమః. ఓం భాషారూపాయ నమః. ఓం బృహత్సేనాయ నమః. ఓం భావాభావ వివర్జితాయ నమః. ఓం సుఖారాజ్యాయ నమః. ఓం శుభకర్తే నమః. ఓం సులభాగత్యై నమః. ఓం రాజరాజేశ్వర్యై నమః. ఓం రాజ్యదాయిన్యై నమః. ఓం రాజవల్లభాయ నమః. ఓం రాజకృపాయ నమః. ఓం రాజపీఠ నివేశితరజాశ్రితాయై నమః. ఓం రాజలక్ష్మే నమః. ఓం కోశనాథాయ నమః. ఓం చతురంగబలేశ్వర్యై నమః. ఓం సామ్రాజ్యదాయిన్యై నమః. ఓం సత్యసంధాయ నమః.
ఓం సాగరమేఖలాయ నమః, ఓం దీక్షితాయ నమః, ఓం దైత్యశమన్యై నమః, ఓం సర్వలోకశంకర్యై నమః, ఓం సర్వార్థదాత్రే నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం సచ్చిదానందరూపిణ్యై నమః, ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయ నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వమోహిన్యై నమః, ఓం సర్వసరస్వత్యై నమః, ఓం శాస్త్రమయ్యై నమః, ఓం గుహాంబాయ నమః, ఓం గుహ్యరూపిణ్యై నమః, ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః, ఓం సదాశివపతివ్రతాయై నమః, ఓం సాంప్రదాయేశ్వర్యై నమః, ఓం సాధ్వై నమః, ఓం గురుమండలరూపిణ్యై నమః, ఓం కులోత్తీర్ణాయ నమః, ఓం భగారాధ్యాయ నమః, ఓం మాయాయ నమః, ఓం మధుమత్యై నమః, ఓం మహ్యై నమః, ఓం గుణాంబాయ నమః, ఓం గుహ్యకారాధ్యాయ నమః, ఓం కోమలాంగ్యై నమః, ఓం గురుప్రియాయ నమః, స్వతంత్రాయ నమః, ఓం సర్వతంత్రేశ్వర్యై నమః, ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః, ఓం సనకాదిసమారాధ్యాయ నమః, ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః, ఓం చిత్కళాయ నమః, ఓం ఆనందకలికాయ నమః, ఓం ప్రేమరూపాయ నమః, ఓం ప్రియంకర్యై నమః, ఓం నామపారాయణప్రీతాయై నమః, ఓం నందివిద్యాయ నమః, ఓం నటేశ్వర్యై నమః, ఓం మిథ్యాజగదధిష్టానాయ నమః, ఓం ముక్తిదాయ నమః, ఓం ముక్తిరూపిణ్యై నమః, ఓం లాస్యప్రియాయ నమః, ఓం లయకర్త్రే నమః, ఓం లజ్జాయై నమః, ఓం రంభాదివందితాయ నమః, ఓం భవదావసుధావృష్ట్యై నమః, ఓం పాపారణ్యదవానలాయ నమః, ఓం దౌర్భాగ్యతూలవాతూలాయ నమః, ఓం జరాధ్వాంతరవిప్రభాయ నమః, ఓం భాగ్యాబ్దిచంద్రికాయై నమః, ఓం భక్తచిత్తకేకి ఘనాఘనాయ నమః, ఓం రోగభరతదంభోళియై నమః, ఓం మృత్యుదారుకుఠారికాయ నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం మహాకాళ్యై నమః, మహాగ్రాసాయ నమః, ఓం మహాసనాయ నమః, ఓం అపర్ణాయై నమః, ఓం చండికాయై నమః, ఓం చండముండాసుర నిషూదిన్యై నమః, ఓం క్షరక్షరాత్మికాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం విశ్వధారిణ్యై నమః, ఓం త్రివర్గధాత్రే నమః, ఓం సుభగాయ నమః, ఓం త్రయంబకాయ నమః, ఓం త్రిగుణాత్మికాయ నమః, ఓం స్వర్గాపవర్గదాయై నమః, ఓం శుద్ధాయ నమః, ఓం జపాపుష్పనిభాకృత్యై నమః, ఓం ఓజోవత్యై నమః, ఓం ద్యుతిధరాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం ప్రియవ్రతాయ నమః, ఓం దురారాచాయ నమః, ఓం దురాధర్షాయ నమః, ఓం పాటలీకుసుమప్రియాయ నమః, ఓం మహత్యై నమః, ఓం మేరునిలయాయ నమః, ఓం మందారకుసుమప్రియాయ నమః, ఓం వీరారాచాయ నమః, ఓం విరాట్ రూపాయ నమః, ఓం విరజాయ నమః, ఓం విశ్వతోముఖ్యై నమః, ఓం ప్రత్యగ్రూపాయ నమః, ఓం పరాకాశాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం ప్రాణరూపిణ్యై నమః, ఓం మార్తాండభైరవాయ నమః, ఓం మంత్రినీన్యస్తరాజుధురే నమః, ఓం త్రిపురేశ్యై నమః, ఓం జయత్సేనాయ నమః, ఓం నిస్త్రేగుణ్యాయ నమః, ఓం పరాపరాయ నమః, ఓం సత్యజ్ఞానానందరూపాయ నమః, ఓం సామరస్యపరాయణాయ నమః, ఓం కపర్ధిన్యై నమః, ఓం కళామాలాయ నమః, ఓం కామదుఃఖ్యై నమః, ఓం కామరూపిణ్యై నమః, ఓం కళానిధయే నమః, ఓం కావ్యకళాయ నమః, ఓం రసజ్ఞాయ నమః, ఓం రససేవధే నమః, ఓం పుష్టాయ నమః, ఓం పురాతనాయ నమః, ఓం పూజ్యాయ నమః, ఓం పుష్కరాయ నమః, ఓం పుష్కరేక్షణాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం పరంధామ్నే నమః, ఓం పరమాణే నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పాశహస్తాయ నమః, ఓం పాశహంత్రే నమః, ఓం పరమంత్రవిభేదిన్యై నమః, ఓం మూర్తాయ నమః, ఓం అమూర్తాయ నమః, ఓం అనిత్యతృప్తాయ నమః, ఓం మునిమానసహంసికాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం సత్యరూపాయ నమః, ఓం సర్వాంతర్యామిన్యై నమః, ఓం సత్యై నమః, ఓం బ్రహ్మణ్యై నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మజనన్యై నమః, ఓం బహురూపాయ నమః, ఓం బుధార్చితాయ నమః, ఓం ప్రసవిత్రే నమః, ఓం ప్రచండాయ నమః, ఓం ఆజ్ఞాయ నమః, ఓం ప్రతిష్ఠాయ నమః, ఓం ప్రకటాకృత్యై నమః, ఓం ప్రాణేశ్వర్యై నమః, ఓం ప్రాణధాత్రే నమః, ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః, ఓం విశృంఖలాయ నమః, ఓం వివిక్తస్థాయ నమః, ఓం వీరమాత్రే నమః, ఓం వియత్ప్రసవే నమః, ఓం ముకుందాయ నమః, ఓం ముక్తినిలయాయ నమః, ఓం మూలవిగ్రహరూపిణ్యై నమః, ఓం భావజ్ఞాయ నమః, ఓం భవరోగజ్ఞై నమః, ఓం భవచక్రప్రవర్తిన్యై నమః, ఓం ఛందస్సారాయ నమః, ఓం శాస్త్రసారాయ నమః, ఓం మంత్రసారాయ నమః, ఓం తలోదర్యై నమః, ఓం ఉదారకీర్త్యై నమః, ఓం ఉద్దామవైభవాయ నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం జన్మ మృత్యు జరాతప్తజనవిశ్రాంతిదాయిన్యై నమః, ఓం సర్వోపనిషృద్గుష్టాయ నమః, ఓం శాంత్యతీతకళాత్మికాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం గగనాంతస్థాయ నమః, ఓం గర్వితాయ నమః, ఓం గానులోలుపాయ నమః, ఓం కల్పనారహితాయ నమః, ఓం కాష్టాయ నమః, ఓం అకాంతాయ నమః, ఓం కాంతార్థవిగ్రహాయ నమః, ఓం కార్యకారణ నిర్ముక్తాయ నమః, ఓం కామకేళితరంగితాయ నమః, ఓం కనత్కనకతాటంకాయై నమః, ఓం లీలావిగ్రహధారిణ్యై నమః, ఓం అజాయ నమః, ఓం క్షయవినిర్ముక్తాయ నమః, ఓం ముగ్ధాయ నమః, ఓం క్షిప్రప్రసాదిన్యై నమః, ఓం అంతర్ముఖ సమారాధ్యాయ నమః, ఓం బహిర్ముఖ సుదుర్లభాయై నమః, ఓం త్రయ్యై నమః, ఓం త్రివర్గనిలయాయ నమః, ఓం త్రిస్థాయ నమః, ఓం త్రిపురమాలిన్యై నమః, ఓం నిరాయై నమః, ఓం నిరాలంబాయ నమః, ఓం స్వాత్మారామాయ నమః,
ఓం సుధాస్మృత్యై నమః. ఓం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయై నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. ఓం యజ్ఞకర్త్రే నమః. ఓం యజమానస్వరూపిణ్యై నమః. ఓం ధర్మాధారాయ నమః. ఓం ధనాధ్యక్షాయ నమః. ఓం ధనధాన్య వివర్ధిన్యై నమః. ఓం విప్రప్రియాయ నమః. ఓం విప్రరూపాయ నమః. ఓం విశ్వభ్రమణకారిణ్యై నమః. ఓం విశ్వగ్రాసాయ నమః. ఓం విద్రుమాభాయ నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విష్ణురూపిణ్యై నమః. ఓం అయోన్యై నమః. ఓం యోనిలయాయ నమః. ఓం కూటస్థాయ నమః. ఓం కులరూపిణ్యై నమః. ఓం వీరగోష్ఠీప్రియాయ నమః. ఓం వీరాయ నమః. ఓం నైష్కర్మ్యాయ నమః. ఓం నాదరూపిణ్యై నమః. ఓం విజ్ఞానకలనాయ నమః. ఓం కల్యాయ నమః. ఓం విదగ్ధాయ నమః. ఓం బైందవవాసనాయ నమః. ఓం తత్వాధికాయ నమః. ఓం తత్వమయ్యై నమః. ఓం తత్వమర్థస్వరూపిణ్యై నమః. ఓం సామగానప్రియాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం సదాశివకుటుంబిన్యై నమః. ఓం సవ్యాపసవ్యమార్గస్థాయై నమః. ఓం సర్వాపద్వినివారిణ్యై నమః. ఓం స్వస్థాయ నమః. ఓం స్వభావమధురాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం ధీరసమర్చితాయ నమః. ఓం చైతన్యార్ఘ్య సమారాధ్యాయ నమః. ఓం చైతన్యకుస్మప్రియాయ నమః. ఓం సదోదితాయ నమః. ఓం సదాతుష్టాయ నమః. ఓం తరుణాదిత్యపాటలాయ నమః. ఓం దక్షిణాదక్షిణారాధ్యాయై నమః. ఓం ధరస్మేరముఖాంబుజాయ నమః. ఓం కౌళినీ కేవలాయై నమః. ఓం అనర్ఘ్య కైవల్యపరదాయిన్యై నమః. ఓం స్తోత్రప్రియాయ నమః. ఓం స్తుతిమత్యై నమః. ఓం శృతి సంస్కృత వైభవాయై నమః. ఓం మనస్విన్యై నమః. ఓం మానవత్యై నమః. ఓం మహేశ్యై నమః. ఓం మంగళాకృత్యై నమః. ఓం విశ్వమాత్రే నమః. ఓం జగద్ధాత్రే నమః. ఓం విశాలాక్షై నమః. ఓం విరాగిణ్యై నమః. ఓం ప్రగల్భాయ నమః. ఓం పరమోదారాయ నమః. ఓం పరామోదాయ నమః. ఓం మనోమయ్యై నమః. ఓం వ్యోమకేశ్యై నమః. ఓం విమానస్థాయ నమః. ఓం వజ్రిణ్యై నమః. ఓం వామకేశ్వర్యై నమః. ఓం పంచయజ్ఞప్రియాయై నమః. ఓం పంచప్రేతమంచాదిసాయిన్యై నమః. ఓం పంచమ్యై నమః. ఓం పంచభూతేస్యై నమః. ఓం పంచసంఖ్యోపచారిణ్యై నమః. ఓం శాశ్వత్యై నమః. ఓం శాశ్వతైశ్వర్యాయ నమః. ఓం శర్మదాయ నమః. ఓం శంభుమోహిన్యై నమః. ఓం ధరాయ నమః. ఓం ధరసుతాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం ధర్మిణ్యై నమః. ఓం ధర్మవర్ధిన్యై నమః. ఓం లోకాతీతాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం సర్వాతీతాయ నమః. ఓం శమాత్మికాయ నమః. ఓం బంధూకకుస్మప్రఖ్యాయై నమః. ఓం బాలాయై నమః. ఓం లీలా వినోదిన్యై నమః. ఓం సుమంగళ్యై నమః. ఓం సువంకర్యై నమః. ఓం సువేషాఢ్యాయ నమః. ఓం సువాసిన్యై నమః. ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః. ఓం శోభనాయ నమః. ఓం శుద్ధమానసాయ నమః. ఓం బిందుతర్పణసంతుష్టాయై నమః. ఓం పూర్వజాయ నమః. ఓం త్రిపురాంబికాయై నమః. ఓం దశముద్రా సమారాధ్యాయై నమః. ఓం త్రిపురా శ్రీవశంకర్యై నమః. ఓం జ్ఞానముద్రాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః. ఓం యోనిముద్రాయ నమః. ఓం త్రిఖండేశ్యై నమః. ఓం త్రిగుణాయ నమః. ఓం అంబాయై నమః. ఓం త్రికోణగాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం అద్భుతచారిత్రాయై నమః. ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః. ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః. ఓం షడధ్వాతీతరూపిణ్యై నమః. ఓం అవ్యాజకరుణామూర్త్యై నమః. ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః. ఓం ఆబాలగోపవిదితాయై నమః. ఓం సర్వానుల్లంఘ్య శాసనాయై నమః. ఓం శ్రీచక్రరాజనిలయాయ నమః. ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః. ఓం శ్రీ శివాయై నమః. ఓం శివశక్త్యైక్యస్వరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఇతి శ్రీ లలితా సహస్రనామావళి సమాప్తః. ఇప్పుడు తోర పూజ. తోరాలు పెళ్ళైన వాళ్ళకి 9 వరుసలు 9 ముళ్ళు, పెళ్ళి కాని వాళ్ళకి 5 వరుసలు 5 ముళ్ళు. ఇవన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకుని అమ్మవారి ముందర పెట్టి ఈ తోర పూజ చేద్దాం. తోర పూజ. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః. నవమ గ్రంథిం పూజయామి అని చదివిన తర్వాత ఒక తోరాన్ని తీసి అమ్మవారికి వేసి ఇంకొక తోరాన్ని మీ కుడి చేతికి ఈ శ్లోకాన్ని చదువుతూ కట్టుకోవాలి. బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని ఈ శ్లోకం చదువుతూ మీ చేతిలోకి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత అక్షింతలు చేతిలోకి తీసుకుని నేను కథ చెప్తున్నాను, అందరూ వినండి. కథా ప్రారంభం. వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం. సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునివర్యులారా,
స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతారంభమును పరమేశ్వరుడు పార్వతికి దేవికి చెప్పే. దానిని చెప్పెద వినుండు. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబు నర్చిన సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబు నాకు ఆనతీయవలైననిన పరమేశ్వరుండి ఇట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగంజేసేది వరలక్ష్మి వ్రతంబను ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయవలెను అనిన పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకారాజా, నీవు ఆనందించిన ఈ వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలెను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడియే? వీని నెల సవివరంబుగా వచింపవలెను అని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి, ఓ కాచాయిని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబుతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడియుండు. అట్టి పట్టణం నందు చారుమతి అని ఒక స్త్రీ కలదు. ఆ వనితామణి ప్రతిదినంబును ఉషక్కాలంబున మేల్కాంచి స్నానంబు చేసి పెద్దలకు అనేక విధంబులైన ఉపచారంబులను చేసి ఇంటి పనులను చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్టుండ ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులనిచ్చెదనని వచించిన చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగి నేను జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనంబు నాకు కలిగినని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానంబు నొందే. చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, నేను కలగంటినని అనుకొని భావించి ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిట్టి మామగారు మొదలైన వాండ్రతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది, శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యంగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నము విన్న స్త్రీలును శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం వచ్చను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కాంచి స్నానంబులం చేసి చిత్ర వస్త్రంబులం కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశం నందు గోమయంబుచే అలికి మండపం ఏర్పరచి అందొక ఆసనంబు వేచి దానిపై కొత్త బియ్యము పోసి మర్రిచి గుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రంబులు కల తోరంబును దక్షిణ హస్తంబును కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలకందరికీ కాళ్ళయందు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగే. అంత కాళ్ళను చూచుకొనిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణంబు చేయ హస్తములందు దగదగాయమానముగా పొలయుచుండు నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుటం కనిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము కావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనంబుల తోడ నిండి ఉండెను. అంత ఆ స్త్రీలను తోడ్కొని గృహంబులకు పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయనము దానం ఇచ్చి దక్షిణ తాంబూలంబులొసంగి ఆశీర్వాదంబు పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్షాదులను బంధువులతోడ ఎల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యం వేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షంబాయను. ఆ చారుమతీదేవి వలననే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగేనని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనముల తోడం కూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు
కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. శ్రీ వరలక్ష్మి వ్రత కల్పం సమాప్తం. ఇప్పుడు అగరబత్తులు వెలిగించుకుని దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ సుమనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహాణ కమలప్రియే. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ ధూపమాగ్రాపయామి. ధూపాన్ని చూపించాలి. ఘ్రతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ సాక్షాత్ దీపం దర్శయామి. దీపాన్ని అమ్మవారికి చూపించాలి. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నీళ్లు జల్లాలి. నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్యాద్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ మహానైవేద్యం సమర్పయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ పానీయం సమర్పయామి. ఒక గ్లాసులో నీళ్లు అమ్మవారికి పానీయంగా అక్కడ సమర్పించాలి. పూగిబల సమాయుక్తం నాగవల్లి దళేరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లాలి. తర్వాత కర్పూరం వెలిగించి నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో భగవతి రక్ష రక్షో వరలక్ష్మీ దేవతాయే నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సమస్తలోకజననీ సమస్తే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. వరలక్ష్మీ వ్రతం పూజ తర్వాత తులసికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి సాష్టాంగ నమస్కారం చేసుకుని ముత్తైదుకి వాయినం ఇచ్చుకుని వరలక్ష్మీ వ్రత పూజని సమాప్తం కావించుకుందాం. ఆ తర్వాత పునఃపూజ. వినాయకుడికి పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అమ్మవారిని వరలక్ష్మీదేవిని షోడశోపచార పూజతో పూజించి అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అక్షింతలు చేతిలోకి తీసుకుని లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభోద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాపసంభవ త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో జగజ్జనని రక్ష రక్షో వరలక్ష్మీదేవి. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. అక్షించ చేతిలోకి తీసుకుని శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ ఛత్రం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ చామరం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ గీతం శ్రావయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ నృత్యం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయన్మ సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. యస్మస్మృత్యా చ న మోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాంతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వరలక్ష్మీ దేవత యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. అనయా పూజయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానేన భగవతి వరలక్ష్మీదేవి సర్వాత్మకః సుప్రీతో భవతు వరదో భవతు. ఏతత్ ఫలం శ్రీ వరలక్ష్మీ దేవతా చరణారవిందార్పణమస్తు అని అక్షింతలు నీళ్లు పళ్ళెల్లో ఉద్ధరణలో వదలవలెను. ఇత్రి శ్రీ వరలక్ష్మీ దేవత కథ
విధానం పునఃపూజ సమాప్త. స్వస్తి. తర్వాత అమ్మవారిని పసుపు అమ్మవారిని అది కూడా ఒకసారి కదిపేసి యథాశక్తి దండం పెట్టుకుని మన కోరికల్ని అమ్మవారితో నివేదించుకోవాలి.